ఆన్సర్ మర్చిపోయింది. కాఫీ స్లిప్. హే గాయ్స్, సో ఈరోజు వీడియో మీకైతే తెలిసే ఉంటుంది ముందే. సో అందరికైతే హ్యాపీ భోగి. ఈ ఫెస్టివల్ని అయితే బాగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ నేను కూడా ఇంకొక వీడియో రేపు పోస్ట్ చేస్తా. ఈరోజు ఒక వ్లాగ్ వస్తుంది. సో స్టే ట్యూన్డ్. వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకండి. సో ఇప్పుడే బయటకు వచ్చిన, ఇంకా ఖాళీగా ఉందన్నమాట. ఇప్పుడు అన్నీ వేయాలా. హలో, హాయ్. ఇట బాగుంది. హలో, ఇటే బాగుంది. చూడు ఇక్కడ చూడు ఎంత బాగా కనిపిస్తున్నాను. కలర్స్ తీసుకుంటా అన్నా. సో చూడండి, ఇప్పుడు రేపు పండగ పెట్టుకొని ఈరోజు కలర్స్ కొనుక్కుంటుందంట. పక్కనే ఉన్నాయి కాబట్టి ఈరోజు తీసుకుంటుంది కలర్స్. ఇంకా ఎవ్వరు రాలే బయటికి. ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ పెండ కలర్తో వీళ్ళు పేడను తయారు చేసుకున్నారు. ఇంతకుముందు పెండానే వేస్తుండ్రి, ఇప్పుడు జస్ట్ ఒక నీళ్ళల్లో ఈ పొడి వేసుకొని కలుపుతారు అన్నమాట. ఎందుకు ఊరికే పిలుస్తున్నారు నన్ను? ప్రశాంతంగా కూర్చుని ఇంటే ఆడ కలర్స్ తీసుకురావచ్చు కదా మీరు. నేను ఆడ బయట కాపలా కూర్చున్నా. కాదు, నీళ్ళు చల్లినాం కదా, ఎవరు తొక్కకుండా చూసుకోవాలి కదా. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? షాపింగ్ అవుతుంది ఇక్కడ. సో యాపిల్కి ముగ్గు వస్తుంది అని చెప్పి అనుకుంటుండొచ్చు, కానీ రియల్ ఏంటంటే, ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ చాక్ పీస్తో వేస్తుంది అనమాట. సో అది అట్లా రబ్ చేసుకోవచ్చు కాబట్టి. సో వీడు కరెక్ట్ ఫెస్టివల్కే వస్తాడనమాట. సో ఆ ఫుట్ ప్రింట్స్ చూడండి, చిన్న చిన్న ఫుట్ ప్రింట్స్ కరెక్ట్గా ఫెస్టివల్ అప్పుడే వస్తుంది అనమాట. ఏ తొక్కదు యాపిల్ ఏ స్టిప్ ఇట్రా. ఏదో ఇట్లా ఒక బాక్స్ తీసుకొని దీని దగ్గరకు వచ్చినాం అనుకోండి, అది సో తోక ఊపుతూనే ఉంటుంది ఏం తెస్తున్నామో అని చెప్పి. ఉండి ఇక్కడే ఉండు, బిస్కెట్ తీసుకో ఒకటి. తినక్కడికి తినేసి వెళ్ళిపోయింది.
నీ రియాక్షన్ ఏంది ఇప్పుడు? నువ్వు అట్లా వేస్తావు అడ్డంగా, రేపు పొద్దున చీమలు కాళ్ళ పట్టి పీకుతాయి. సో అదే అనమాట, తినేదాకా తినేసి ఏం తెలియని సైలెంట్గా వెళ్ళిపోయింది. సో డబల్ పని పడింది అనమాట, మొత్తం క్లీన్ చేసింది. మళ్ళీ అమ్మాయి ముగ్గు వేయించుకొని ఇంకా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇంకా మా ఇంటి దగ్గర వేయాలన్నమాట. రోజు మా ముగ్గు అయితే ఇది అనమాట. మా మమ్మీ ఇంతసేపటి నుంచి సాయంత్రం నుంచి అనుకుంటా అదేదో ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్ రాస్తున్నట్టు పేపరు పెన్ పట్టుకొని కూర్చుంటే ఏమో అనుకున్నా, ఇది వేసుకొని వచ్చింది. ఇది మళ్ళా పేపర్ వైట్ పేపర్ కాదు, ఎంత మంచి ఏమంటారు ఆకృతి. కాకపోతే ముగ్గుల పోటీ ఉందంట రేపు 14th మా ఇంటి బ్యాక్ సైడ్. సో ఆ పేపర్లో పాపం వేసేసిందిట, ఇలా వాడుకుంది దీన్ని. ఎందుకు వేస్ట్ చేయడం చెప్పు, ఎందుకు వేస్ట్ చేయడం చెప్పు అంట. హైలీ టాలెంటెడ్ పీపుల్, సూపర్. సో కొన్నిసార్లు మన డెసిషన్ కూడా తీసుకుంటుంటారు అనమాట. సో అది చూపించడానికే ఈ వీడియో తీస్తున్నా. చూపి మరి ఏమో అడుగుతున్నావు నన్ను. సో నా అడ్వైస్ కావాలంట, ఇచ్చేద్దాం. అమ్మ బయట వచ్చి ముగ్గేయమంటే ఇంట్లో ఈమె ఎక్కడ ప్రాక్టీస్ చేస్తుందో చూపిస్తా, చూడండి. ఆపిల్ ఏం చేస్తున్నావు? సో ఈమెమో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంది, మా అమ్మేమో పేపర్లో ప్రాక్టీస్ చేసింది, నేనేమో బ్రెయిన్లో ప్రాక్టీస్ చేసిన. ఏం చెప్పాలా? సో నా కోసం ఇట్లా లైన్లో నిలబడతారనమాట. అంటే ఏం అడుగుతున్నావు దీంట్లో? బార్డర్ సైడ్ డిజైనా? ఫస్ట్దే పైనది పీకాక్స్ది బాగుంది కదా. ఏమైనా కొత్త డిజైన్ కావాలంటే నన్ను అడుగు, నేను చెప్తా, పర్లేదు. అంటే నాకెందుకు చెప్పు రిస్క్. సో ముగ్గు అయితే స్టార్ట్ అయిపోయింది. ఆన్సర్ మర్చిపోయింది. కాపీ స్లిప్ కోసం నాతో పేపర్ ఇప్పించుకునింది మళ్ళీ. మరి దాన్ని ఆన్సర్ మర్చిపోవడం అని అంటారు. సాయంత్రం నుంచి ప్రాక్టీస్ చేస్తే నా అంత టాలెంటెడ్ కాదంట. సో గుర్తు పెట్టుకోండి, మా మమ్మీనే చెప్పేసింది నేను చాలా టాలెంటెడ్ అని చెప్పి. గిఫ్ట్. ఇప్పుడు చెప్పు, గట్టి చెప్పు. స్టార్ట్ చేద్దామా? ఎందుకు అంత గట్టి గడుస్తున్నావు? సో చిన్న చెప్తే వింటా కదా. కుండనంట స్టార్ట్ చేద్దామా చెప్పండి మీరే. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కుండని స్టార్ట్ చేద్దామో లేదో. సో అది చూడండి, చిన్న బాబు వేస్తున్నాడు అనమాట. వాడు కూడా కలర్స్ కసు ఊడుస్తున్నాడు, చూస్తున్నాడు చూడండి. సో వీళ్ళైతే మొత్తం ముగ్గు అన్నీ వేసి రెడీగా పెడతారు మన కోసం. మనం పోయి కలర్స్ వేయాలన్నమాట లాస్ట్కి. ఎందుకు కలర్స్ వేయాలంటే మనం కలర్స్లో బాగా వేస్తాం కాబట్టి. ఇది ఆపిల్ వేసింది అండ్ ఇది ఆపిల్ రాసింది, ఇక్కడ ఆపిల్ ఉంది. ఓకే, సో ముగ్గు కలర్స్ అట్లా డైరెక్ట్ వేయకూడదు, మనకి కొన్ని పరికరాలు ఉంటాయి అన్నమాట, అవి తెచ్చుకుందాం. నీ మాట విన్నదా? ప్లీజ్ గివ్ మీ సైడ్. పెట్టచ్చా? పెట్టుకో. ఎవరు? సో మా మమ్మీ చూడండి. ఎవరు మమ్మీ? నందు ఫ్రెండ్స్ పిక్స్ పందులు. వావ్, పోయినసారి నా ఫ్రెండ్స్ అంటే ఎవరో అనుకున్నా, నిజంగా వచ్చినారేమో నా ఫ్రెండ్స్. ఎవరబ్బా వాళ్ళు అని ఆలోచిస్తున్నా. ఆ ఫ్రెండ్స్ ఎవరో కాదు, పందులు అంట. ఇప్పుడు రాలే అని ఫీల్ అవుతుంది మా మమ్మీ. ఎందుకంటే నాకంటే ఎక్కువ పందులు అంటే మా మమ్మీకి ఇష్టం కాబట్టి. మమ్మీ పందులు ఏం చేసినారు? తీసుకున్నారు. ఈమెను ఎందుకు తీసుకోవాలి? అంతా నేను ద ఆర్టిస్ట్. సో కుండని చేసి అలసిపోయినా అనమాట. సో అంత పెద్ద కుండ కదా, అలసిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఆ పొంగుని తెప్పిద్దాం మనం. ఫస్ట్ అయితే కుండకి మంట పెడదాం. సో గైస్, నేనైతే రేపు అంటే ఎర్లీ మార్నింగ్ అని కాదు,
రేపు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. సో వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి, నా వంట ఎలా వస్తుంది అని చెప్పి. సో ఇప్పుడైతే నైట్ చీకటి అయింది కదా, ఫస్ట్ మనం సూర్యుని వెళ్దాం. ఇక్కడ ముగ్గు అవుతుంది అండ్ పైన అంతా చీకటి ఉంది కదా. సూర్యుడు, ఓ సూర్యుడు ఎక్కడున్నావయ్యా, తొందరరా. సో ఇలా హాయిగా కూర్చోవాలన్నమాట అని మొత్తం అయిపోయినాక. ఆపిల్ అయితే ఆడైనా వేస్తుంది, నేనేమో ఇక్కడ కూర్చున్నా. నేను 2 ముగ్గులు వేస్తాను. అని ఇస్తున్నానా? వాట్? అది పొంగాల. సో పొంగల్ కదా, పొంగాల అంటుంది. పొంగుతుంది కొద్దిసేపట్లో. మంట అయితే పెట్టేసిన, ఒక 5 to 10 minutesలో పొంగుతుంది. ఇంకా పాలు పోసినా, పాలు పోయలేదా మనం? ఆ రైస్ అదే బియ్యము బాస్మతి బియ్యం అనుకుంటా, అందుకే చాలా లెంతీ ఉన్నాయి ఒక్కొక్కటి కదా. అంటే ఏమంటారు, కనుమకి నాన్ వెజ్ తింటారు అంటారు కదా, దాంట్లోకి మనము బిర్యానీ వేసుకోవచ్చా? సో ఇది మా భోగి కుండ అనమాట. నేను ఒక పంప్కిన్ వేస్తే మా అమ్మ కుళ్ళుకొని దాన్ని క్లీన్ చేసేసి వేరేది వేస్తుంది చూడండి. సో చూడు ఎంత మంచిగా వేసినా నేను, నీ దాంట్లో కర్వ్స్ లేవు, ఏం లేవు. ఆ స్ప్రింగ్ ఏంది, తీగనా? ఇందాక మా స్ట్రిప్పి గార్డ్ చూడండి, ఇక్కడ 2 ఫుట్ ప్రింట్స్ పెట్టినాడు, అంటే సిగ్నేచర్ అనమాట. అది ఇవేంది పానకంలో పుడకలాగా మా ఆటికి ముందు వచ్చి. మీకు ఇక్కడ ఒక అద్భుతాన్ని చూపిస్తాయి చూడండి, ఎవరు చేయలేరు ప్రపంచంలో ఇది. దిస్ వాస్ ద థింగ్ డన్ బై యాపిల్. యాపిల్, కెన్ యూ ప్లీజ్ లుక్ అట్ అద్భుతాన్న మాకు కొంచెం చూపిస్తావా? అండ్ బై ది వే నా చెయ్యి చూడండి. సో కష్టం మొత్తం నేనే పడినా అని తెలుస్తుంది కదా, అట్లా ఉంటుంది మనతోని. హ్యాపీ భోగి చెప్పు. హ్యాపీ భోగి. సో యా, సో మీరెంతగానో ఎదురు చూస్తున్న థింగ్ అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నా, కానీ రోటీ మాత్రమే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వంకాయ ఆల్రెడీ మమ్మీ పెట్టేసిందంట. సో అందుకే లేట్గా చేసిన కొంచెం, కాబట్టి రోటీ ఒక్కటి చేయాలి ఇప్పుడు. సో నా రోటీ ఎలా చేస్తా, నాకు వస్తుందా అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో నాకు వస్తుంది అనమాట, చూపిస్తా చూడండి. ఇప్పుడు నా స్లాట్ వచ్చింది, ఇప్పుడు నేను చేయాలా. సో మనం అయితే ఫస్ట్ ఇంత పిండి తీసుకొని దీన్ని బాగా ఏమంటారు వాటర్ వేసుకొని తడుపుకోవాలన్నమాట. సో మనం కష్టపడిన రోటీకి మధ్యలో వచ్చి చెడగొడుతుంది మమ్మీ. సో సి మధ్యలో చెడగొడుతున్నావు ఎందుకు నా రోటీని చూడు. సో ఒక్క నిమిషం, రోటీ బాగా రాలేదంటే నన్ను అనొద్దండి, మా మమ్మీని అనండి, ఎందుకంటే చెయ్యేసింది మధ్యలో. అంటే ఎట్టేసుకొని ఇది నేను తీస్తాను పట్టుకో, నీకు ఇది అందుకే నేను చేస్తాప్పుడు చూడమా అనేది. అయ్యో పట్టు అంతే కొట్టుకున్నావు పట్టు. దీని మీద వాటర్ జల్లలో ఎక్కడ నా చేయి కాలుతుందో అని చెప్పి మా మమ్మీ తీసుకొని వేసింది అంతే. నేను చేస్తా, తీసుకొస్తా. లాస్ట్ రోటీ మీరు చదువు. ఏంది లాస్ట్ రోటీ? ఇలాగే చూడు, దాన్ని అలాగే నేను చూడను. షెఫ్కి నేర్పిస్తావా నువ్వు? నీకైతే ఆల్రెడీ అన్నీ వచ్చేస్తా అనమాట. మా వాళ్ళందరూ కామెంట్స్ పెడతారు చూడు, ఏంది మా షెఫ్కి నేర్పిస్తున్నావు అని చెప్పి. ఇట్లా అంటావు కదా, ఈ చేతి ఆటనే నేను కూడా అంట. ఇదిగో ఇట్లా రౌండ్ చేసుకో. ఓకే, నువ్వేం చేసినావు ఇందాక? ఏం చేసినా అట్లనే చేద్దాం అనుకున్నా. చూడు ఇట్లా. సో ఇప్పుడు నేను చేయబోతున్నా.
నేనే నేర్పించిన, నాకే నేర్పిస్తున్నారు వీళ్ళైతే ఈ రోటీస్. మా అమ్మకి నేనే నేర్పించిన ఇదైతే. కొంచెం మిడిల్లోకి వేసుకో. ఏం అంత దూరం పోయినావు అందమైన రొట్టె కోసం? చాలా రోజులు అయిపోయింది చేసి, అందుకే కొంచెం అట్ట పోయింది అనమాట. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి. సో ఇప్పుడైతే మహారాణి కష్టపడి రోటీ వేసిన తర్వాత ఇప్పుడు తినబోతుంది అనమాట. పెడతావా? రాకుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ చేస్తూనే ఉండింటారు నాకు తెలిసి. సో గైస్, చూసారు కదా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. బాయ్.